హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో మనం ఈ వీడియోలో రిలయన్స్ అనాలిసిస్ చేద్దామండి. సో నెక్స్ట్ వీక్ మూమెంట్ ఎలా ఉంటుందో మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయొచ్చు, ఓకేనా. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా నేనైతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టానండి ఇప్పుడు. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారంగా ఈ స్టార్ ఎక్కడ వచ్చిందండి? సో 9:40 AM-కి 19 సెప్టెంబర్ రోజు 9:40కి మనకి స్టార్ సింబల్ వచ్చింది, ఓకేనా. సో అక్కడ నుండి మనమైతే నెగటివిటీ చూసాం మార్కెట్లో. అండ్ అలాగే 12 తర్వాత మనమైతే ఇక జిగ్జాగ్ లైన్ గ్రీన్లోకి వచ్చాయి, అండ్ అలాగే కింద బార్స్ కూడా గ్రీన్లోకి వచ్చాయి, అవునా. సో ఇక్కడ నుండి అయితే మనం కంటిన్యూస్ అప్సైడ్ మూమెంట్ చూసాము. ఎక్కడి వరకు వెళ్ళిందని మార్కెట్ 2990 వరకు వెళ్ళింది, అవునా. సో ఇక్కడ ఏమైందండి, మళ్ళీ మనకి రెడ్ కలర్ స్టార్ వచ్చింది, అంటే మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అని ఇండికేట్ చేసింది, రైట్. సో అక్కడ నుండి ఒకటేసారి మనకైతే పెద్ద క్యాండిల్ వచ్చింది కదా. సో ఇలా అన్నిట్లలో వచ్చింది మనకి, రైట్, ఆ టైంలో. సో సడన్ ఫాల్ వచ్చేసింది, అవునా. సో నెక్స్ట్ ఏమైందని మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ స్టార్ వచ్చేసింది. అండ్ అలాగే మీరు గమనిస్తే ఇక్కడ ఎల్లో కలర్ కూడా మనకి వచ్చింది ఇక్కడ, అవునా. సో ఎల్లో కలర్ ఏమి ఇండికేట్ చేస్తుంది? సైడ్ వేస్ మార్కెట్ని ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ స్టార్ ఏమి ఇండికేట్ చేస్తుంది? అప్ సైడ్ మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో సైడ్ వేస్ టు అప్ సైడ్ మూమెంట్ని మనం చూడొచ్చు క్లియర్గా, ఓకేనా. ఎక్కడ నుండి అయితే మార్కెట్ ఫాల్ వచ్చిందో మళ్ళీ అక్కడి వరకు వెళ్ళిపోయిందండి, ఓకే. సో నెక్స్ట్ వీక్ కోసం ఏంటి అంటే మార్కెట్ ఒకవేళ 2990 లెవెల్ బ్రేక్ అయ్యి 5 మినిట్స్ క్యాండిల్ ఒకవేళ క్లోజ్ అయిందనుకోండి, మళ్ళీ మనమైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ 2965 లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అయినా, లేదంటే 2950 సెకండ్ సపోర్ట్ అండి, దీని కిందకి వెళ్ళినా మళ్ళీ మనమైతే ఫాల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడి వరకు వెళ్ళింది అంటే 2900 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇలా సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది చూసి మనమైతే ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ అలాగే దీన్ని మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే, సో ట్రెండ్ లైన్స్ అండి, ఇక్కడ నియర్ బై హైస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఒక హై ఉంది, ఇక్కడ ఒక హై ఉంది, ఇక్కడ ఒక హై ఉంది, రైట్. సో వీటిని మనం జాయిన్ చేయొచ్చు. సో నేనైతే ఈ టూ హైస్ని ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసిన, అవునా. అండ్ అలాగే కింది నుండి ఇక్కడి నుండి ఇక్కడికి, సో మనం ఈ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో దాట్ ఏంటంటే ఇవి టచ్ అయ్యే వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఎన్నిసార్లు మనకి ఇక్కడ టచ్ అయిందండి? సో ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, అవునా. సో రెండుని జాయిన్ చేసి మనం లైన్ని ఎక్స్టెండ్ చేసాము, అది మనకి ట్రెండ్ లైన్ అవుతుంది, ఓకేనా. సో అది 1 సైడ్ ట్రెండ్ లైన్ కావచ్చు, 2 సైడ్స్ ట్రెండ్ లైన్ కూడా కావచ్చు, ఓకేనా. సో మనమైతే 2 సైడ్స్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేసి పెట్టాం. సో మార్కెట్ ఏమవుతుందంటే ఈ మధ్యలో రేంజ్లోనే ఆడి ఎటు ఒక సైడ్ వెళ్ళిపోతుంది, ఓకేనా. కాల్ సైడ్ కావచ్చు, పుట్ సైడ్ కావచ్చు, లేకపోతే ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. సో మనమైతే ఎంట్రీస్ ఎప్పుడు తీసుకుంటామంటే, అంటే తీసుకొని హోల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ ట్రేడ్ నేను. ఒకవేళ ఈ రీసెంట్లో ఉంది కదండి 2866, సో ఈ లోని బ్రేక్ చేసి కింద క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, 1 అవర్ క్యాండిల్ కానీ లేకపోతే డే క్యాండిల్ అయినా పర్వాలేదు, ఓకేనా. సో 1 అవర్ క్యాండిల్ చెప్తున్నాను నేను. సో ఒకవేళ ఈ లో ఉంది కదా రీసెంట్లో 2867, దీని కింద క్యాండిల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మీరైతే మళ్ళీ సెల్ సైడ్ వెళ్ళొచ్చు. లేదు నేను కాల్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఈ మధ్యలో తీసుకోకండి. 3051 లెవెల్ బ్రేక్ అయ్యి 5 మినిట్ మన 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే మళ్ళీ కాల్ సైడ్ వెళ్ళండి, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ 200, 250, 300 అట్లా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇలా మనం ఎంట్రీస్ తీసుకోవాలి అండి. సో జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి, ట్రెండ్ లైన్స్ డ్రా చేయండి, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చూసి ఎంట్రీస్ తీసుకోండి. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నెక్స్ట్ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా మనం ఎంట్రీస్ తీసుకునేటప్పుడు సెల్లర్స్ ఉన్నారా, బయర్స్ ఉన్నారా చూసి తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ట్రేడింగ్ కాంప్లికేట్ చేయకండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.